మనం మన జీవితాలను ఈ భూమి మీద మనం కొనసాగించినంత వరకు, మన జీవితకాలం ఆఖరి దశకు చేరుకునే వరకు మనల్ని మనం సరిచేసుకుంటూనే ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉంటూనే ఉండాలి. ఎందుకంటే మనిషి స్వతహాగా బలహీనుడు కాబట్టి. ఈ బలహీనతలు మనిషిని ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో చుట్టుముడుతూ, కలవరపెడుతూ మనిషిని భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంటాయి. అలాంటి సందర్భంలో మనిషి బలహీనుడు కాబట్టి ఎవరిని ఆశ్రయించాలి? మనుషుల్ని కాదు. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మనం అనుకుంటాము దేవునికి మనకు మధ్యవర్తి ఉండాలి అని. అక్కర్లేదు. దేవుడికి మనకి మధ్యవర్తి ఎంత మాత్రం అవసరం లేదు. మనకి దేవుడు ఆయన స్వయాన సృష్టి చేసుకున్నాడు. మనల్ని మధ్యవర్తితో చేయించలేదు. ఆయనే స్వయంగా మనల్ని సృష్టి చేసుకున్నాడు. అలాంటప్పుడు ఆయనకే మనకి మధ్యవర్తిత్వం ఎందుకు? ఈ ప్రశ్నను ఎంతమంది వేసుకున్నారు చెప్పండి కదా. ఇలాంటి గొప్ప జీవితాన్ని మనకి ఆయన ఇచ్చినప్పుడు ప్రతి క్షణము ఆయనతో మన బంధము, తెగిపోయిన బంధము మరలా మునుపటిలా కొనసాగాలని ప్రతిరోజు ప్రతి క్షణము మనము ఆరాటపడాలి. ఈ తుది శ్వాస ఉన్నంత వరకు, భూమి మీద ఆఖరి గడియలు ఉన్నంత వరకు ఆయన కోసం మనము తపన పడాలి. ఈ జీవితం అంతా తిన్నామా, పడుకున్నామా, వ్యర్థంగా గడిపామా అనేటట్టు కాదు. యేసుక్రీస్తు ఒక సందర్భంలో ఈ ప్రశ్న వేశారు కూడా. అయితే ఆచరణలో పెట్టడం అనేది నీతులు చెప్పినంత సులువు కాదు. అవును, అందుకే ప్రతిదీ మనకి యేసుక్రీస్తు ఉపమానాల ద్వారా అర్థమయ్యేలాగా చెప్పారు. అప్పటి రోజుల్లో ఇప్పుడైతే కాస్త జ్ఞానం పెరిగింది. ఎందుకంటే దేవుడు అన్నీ ముందే బోధించి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోగలుగుతున్నాం. కానీ అప్పటి రోజుల్లో ప్రతిదీ ఎంతో అమాయకమైన ప్రజలు కాబట్టి ఆయన అన్ని ఉపమానాల రీతిగా చెప్పి ఉంచారు. నిజంగా అలా బోధించడం వలన ఆ రోజుల్లో అంత జ్ఞానము దేవుడు మాత్రమే ఇవ్వగలడు కాబట్టి ఈ రోజున మనం అంత చక్కగా దాన్ని పరిశోధించి అర్థం చేసుకోగలుగుతున్నాము కదా. ఆ రోజుల్లో అంతటి జ్ఞానం ఎలా వచ్చింది చెప్పండి? ఈ ప్రశ్న ఎవరైనా ఎప్పుడైనా వేసుకున్నారా? జ్ఞానం అనేది ఏ మనిషికైనా దేవుడి దగ్గర నుంచే వస్తుంది. కాలాన్ని వ్యర్థం చేయకుండా, వృధా చేయకుండా ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా మనం దేవునితో గడపాలంటే ఆయన ఆత్మశక్తి తప్పకుండా మనకు కావాలి. అందుకే ప్రతిరోజు ఒక సమయం కేటాయించి ఆ సమయంలో ప్రార్థన చేయటానికి మనము మనసుతో ముందుకు వెళ్ళాలి. అలా వీలు కానప్పుడు మనం చేస్తున్న ప్రతి పనిలను కూడా మనం దేవుణ్ణి వెతుకుతూ చేయాలి. అప్పుడు దేవునితో బంధం ఇంకా ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది.